ప్రరావే సభలు జరుపుకుంటున్న మిత్రులందరికీ కూడా చైతన్య మహిళా సంఘం తరపున ఉద్యమ అభినందనలు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి మిత్రులందరూ కూడా నేను ఎప్పుడూ బయట చూడలేదు, అందరినీ ఫేస్బుక్లోనే చూశాను. మా అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ప్రరావే సభ్యులకి ముఖ్యంగా ధన్యవాదాలు. అంటే ఫస్ట్ మేడం గారు నన్ను మీరు ట్రోల్ అయినారట కదా, మీ అనుభవాలు రాయండి అంటే, మా అనుభవాలు రాయడానికి అక్కడ పెద్దగా ఏం లేవు, అన్నీ తిట్లే. ప్రపంచంలో ఇన్ని తిట్లు ఉంటాయని ఫస్ట్ టైం నేను ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ రాసినప్పుడే నాకు అర్థమైంది. ఆ రోజు అంటే కరోనా టైంలో చప్పట్లు కొట్టండి, దీపాలు ఆర్పండి అని మోడీ గారు ఇచ్చిన పిలుపుకి సనాతన ధర్మాన్ని కాదు, ఇప్పుడు సైన్స్ నమ్మాలి అని నేను ఒక చిన్న పోస్ట్ పెట్టాను. అది సాయంత్రం 4 గంటలకు పెట్టాను. పెద్దగా పట్టించుకోలేదు, దాని గురించి వస్తున్నాయి, దాని గురించి ఎవరో కొంతమంది ఫస్ట్ స్పందించే మిత్రులంతా అవును అవును అనే పెడుతున్నారు. ఆ అవును అనే కామెంట్స్కి మనం చాలా సంతోషపడతాం, అవును కదా వీళ్ళంతా కూడా మనకి మద్దతు ఇస్తున్నారని. ఆ రోజు రాత్రి అయిపోయింది, ఉదయాన్నే 7 గంటలకల్లా నేను ఫేస్బుక్ ఓపెన్ చేయగానే భయంకరమైన బూతులు, ఇంచుమించుగా అప్పటికే నాకు కాల్స్ వచ్చాయి ఒక 2. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నీవు పెట్టిన పోస్టే సేమ్ పోస్టు మేము కూడా పెట్టాము, నీవెందుకు పెట్టావు, మాకెందుకు ఇన్ని తిట్లు తినిపించావు అని చెప్పి వాళ్ళు అనడం మొదలుపెట్టారు. ఏం జరిగింది అంటే ఒకసారి నీ ఫేస్బుక్ ఒకసారి చూసుకో, భయంకరంగా ఉంది అని. అసలు బహుశా నేను ఆ తిట్లన్నీ ఒక్కొక్కటి చదవడం మొదలుపెట్టానండి. అంటే చాలా గుండె ధైర్యంగా నేను చైతన్య మహిళా సంఘంలో రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. మేము సహజంగా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు జరిగేటటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయాలు అంతవరకు అవే పోస్ట్ పెడుతుండేదాన్ని. అక్క సూపర్, అక్క చాలా బాగా చేశారు, అక్క అది, అక్క ఇది అని ఎప్పుడు కూడా పొగడతల యొక్క విన్నాను. కానీ ఫస్ట్ టైం సనాతన ధర్మాన్ని వీడండి, సైన్స్ను నమ్మండి అని ఒక పోస్ట్ పెట్టినందుకు నన్ను ఒక పెద్ద హీరోయినే చేశారు, నన్ను ఒక చెత్త హీరోయినే చేసినారు అనుకోండి. అంటే ఎట్లా అయిపోయిందంటే ఆ తిట్లన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ నాకు నా భర్త మొహాన్ని చూడాలనిపించింది. ఎందుకంటే ఆయన కూడా అందులో ఉంటారు. నా పిల్లల్ని చూసి భయం వేసింది. వద్దు, అసలు మనకు అవసరమా, ఓహో బహుశా సనాతన ధర్మం, నేను అప్పటికి తిట్లు తిడుతున్న వాళ్ళకి సరే మనం సమాధానం చెప్పుకోవాలి కదా అని, సనాతన ధర్మం అంటే హిందూ సనాతన ధర్మమే కాదు సార్, క్రిస్టియన్ ఉంటుంది, ముస్లిం ఉంటుంది, ఏదైనా కానీ సైన్స్ నమ్మాలని పెట్టాను సార్ అని వాళ్ళకి వివరణ ఇస్తున్నాను నేను. కొంత టైం వెళ్ళిన తర్వాత అసలు వాడు పోస్ట్ పెట్టింది స్త్రీనా పురుషుడా అని కూడా చూడరండి వాళ్ళు. చాలా తిట్లు ఒరై అని కూడా మొదలుపెట్టారు. ఒరై ఏంట్రా, నీ అదిరా ఇదిరా అని. ఈడేంటి ఇలా తిడుతున్నాడు, నాకు కొంచెం అర్థం కాలేదు. అంటే స్త్రీ పురుషుడా అని అవసరం లేదు, సనాతనం అంటే వాడు స్త్రీ అయినా కానీ పురుషుడే కానీ ఎవడైనా కానీ తిట్టాల్సిందే అనేది వాడు ఒక పెట్టుకున్నారనమాట అక్కడ. అంత భయంకరమైనటువంటి తిట్లతో నేను ఏమనుకున్నానంటే, ఏదో పద్ధతిగా సంఘంలో పనిచేస్తున్నాం, ఏదో ఫీల్డ్కి పోతున్నాం, అవి ప్రజలకు తెలియాలి కాబట్టి పెట్టాం, ఈ సనాతన ధర్మం అది మనకు వద్దు, దాని గురించి జోలికే పోవద్దు, ఇంకా క్లోజ్ చేద్దాం, ఇంకా ఈ పద్ధతి వద్దు మనకు వద్దు అని నేను క్లోజ్ చేసుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత మన సోనియా గాంధీ గారు మీద ఆమె ఫేస్ తీసే వేరేవి పెట్టి ఆమె గురించి ట్రోల్ చేయడం చూసి బాధ అనిపించి, స్త్రీల ఆత్మగౌరవం 2 కాళ్ళ మధ్య ఉండదు అని ఒక వ్యాసం రాశానండి. బాబా ఎంత అంటే అసలు భయంకరమైనటువంటి, నన్ను ఇటలీ పో అంటారు వాళ్ళు. అసలు అంతవరకు నాకు ఇటలీ చూడాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అసలు తెలియదు. వాళ్ళు ఇటలీ పో అంటుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇటలీ పోతే బాగానే ఉంటుంది కానీ పైసలు ఇచ్చేవాళ్ళే లేరు, కానీ పోతే బాగానే ఉంటుంది, ఎవరైనా ఇస్తే బాగుంటుంది. అరే మాట్లాడితే చైనా పో అంటారు, చైనా పో, ఇటలీ పో, రష్యా పో అంటారు. నేను ఎందుకు వెళ్ళాలి?
నీకు దేశభక్తి లేదా అంటారు. నేను అసలు అప్పటి వరకు దేశభక్త అని ఒకటి నిజమా, నేను దేశభక్తి ఉందా లేదా ఏంటి ఇవన్నీ ప్రశ్నలు, ఎవరు ఇవన్నీ ఏంటి అసలు ఎవడరనైనా నన్ను తిట్లు తిడుతున్న వాడు ముఖం తెలియదు, వాడిది ఏంది తెలీదు, పోనీ ఏదో మొహం మీద వచ్చి 4 తిట్లు తిట్టినా పర్వాలేదు కానీ పోర ఇన్న తిట్లా, ఇంత అధ్వానంగానా. మహిళలు అంటే ఎంత చులకనంటే అంగాన్ని ఒక నడి రోడ్డు మీద బట్టలిప్పి ఒక ఫేస్బుక్లో నించొని ఒక అత్యాచారం చెయ్యడం అంటే, ఒక మహిళ తన యొక్క అభిప్రాయాలని కానీ లేదంటే ఏదైనా ఒక ప్రశ్నించే విధానాన్ని కానీ లేదంటే తనకున్నటువంటి స్వేచ్ఛని రూపంలో ఏదైనా ఒక భావజాలాన్ని తను పెట్టినప్పుడు నీకు చర్చ చేసే దమ్ము లేనప్పుడే నువ్వు అలాంటి తిట్లు తిడతావు అనేది నాకు ఆ తర్వాత అర్థమైంది. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ దానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి వరకు ఫోనే ముట్టుకోలేదు. అంత భయపడిపోయినాను, నేను చాలా భయపడిపోయినాను. అంటే ఏదన్నా దుప్పడ మూసుకొని ఎక్కడైనా మూలకెళ్ళి పడుకుందామా అన్నట్టు అనిపించింది నాకు. అంటే నేను ఎవ్వరికీ కనపడకూడదు, నేనేదో తప్పు చేశాను, నన్ను ఏదో జరిగిపోయింది, ఇది ఇంక చాలా ఘోరమైన జరిగిపోయింది. నా సంఘంలో వాళ్ళకి మొహం ఎట్లా చూపించుకోవాలి, బయట ఫ్రెండ్స్కి మొహం ఎట్లా చూపించుకోవాలి, అరే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని అమ్మనా బూతులు తిడుతుంటే మా అమ్మని వీళ్ళు ఎట్లా భరించుకుంటున్నారని నేను వాళ్ళని ఏం చెప్పాలి అర్థం కాక ఒక టైంలో అంటే యాక్టివ్గా ఉండేటటువంటి నేను సడన్గా డల్ అయిపోయి ఒక మూల కూర్చొని ఉన్న వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తూ కూర్చుంటే పిల్లలు అప్పుడు అడిగారు, ఏంటి ఎందుకు అంత కావడం, ఎందుకు అలా వణికిపోతున్నావు ఏంటని, అంటే ఇట్లా జరిగిందని. సోషల్ మీడియాలో అనేది ఒక వేదిక, అందులో అందరి అభిప్రాయాలు మనం పెట్టచ్చు. కానీ మహిళలు అనే వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేనప్పుడు ఇలాంటివన్నీ సహజంగా వస్తూ ఉంటాయి. నువ్వు ఎందుకు ఇంత భయపడిపోతున్నావు, నీ అభిప్రాయం కరెక్ట్ అని నువ్వు పెట్టినప్పుడు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇట్లా భయపడకూడదు, నువ్వు ఒక సంఘంలో పనిచేస్తున్నావు, ఒక యాక్టివిస్ట్వి, ఎట్లా భయపడతావు నువ్వు అని పిల్లలు అప్పుడు దాని గురించి నాకు కొద్దిగా చెప్పారు. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా యాక్టివ్గా తయారైంది. వాళ్ళకు కొన్ని గ్రూప్స్ని పెట్టుకున్నారు, కొన్ని వేల మందిని పెట్టుకున్నారు, ఒక్కొక్క తిట్టుకి 12 నుంచి 18 రూపాయలు ఇస్తూ ఉంటారు. వీళ్ళు కేవలం వీళ్ళు బీజేపీ మాత్రమే కాదు, ప్రతి యాక్టర్కి ఒక గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక క్రికెట్ మ్యాచ్కి ఒక గ్రూప్ ఉంటుంది, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఉంటారు. దాంట్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఆ హీరోని బాగా పొగుడుతూ చెప్పేది ఒకటి, అవతల హీరోని బాగా తగ్గిస్తూ చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఆ 2 గ్రూపులు కూడా పనిచేస్తూ ఉంటాయి, ఆ 2 గ్రూపులను పోషించే వాళ్ళు వాళ్ళే. సో ఇట్లా ఒక జరుగుతుంది ఇదంతాను. మీలాంటి యాక్టివిస్టులు అంటే ప్రశ్నించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఒక వేదికగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మిమ్మల్ని వాళ్ళు, ఇది కొత్త ఏమీ కాదు, ఎంతోమందిని అన్ని దేశాల్లో కూడా ఇట్లనే చేస్తూ ఉంటారు. ఇది నీకు కొత్త కావడం వల్ల నువ్వు ఇంతగానం భయపడిపోతున్నావు, బాధపడుతున్నావు, ఇది మామూలే అమ్మా, నువ్వు దాని గురించి భయపడకు అని మా పిల్లలు నాకు చెప్పడంతో చాలా రిలీఫ్ అయ్యి, అవునా నేను తప్పు చేయలేదు కదా అని, నువ్వేం తప్పు చేయలేదు ఇదని. కానీ నేను సరే పిల్లలు కాబట్టి ఒక మగపిల్లలు వాళ్ళతో అంటే సహజంగా ఆడపిల్లలు తండ్రితో ఉంటారు, మగపిల్లలు తల్లితో ఉంటారు కాబట్టి మేము ఒక ఫ్రెండ్స్గా గుమ్మగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ మా సార్ మోహన్ చూసేసరికి నాకు అబ్బాబాయ్ ఇదేంటిలాగా అని కొంత భయంగా అనిపిస్తుండేది. నువ్వు మళ్ళీ ఒకసారి ప్రతిసారి అనమాట ఆ లా అనే పదం బాగా లంజా అని ఇంత అంటే భయంకరంగా తిట్టడంతో నేను చాలా ఒక టైంలో ఏడవడం, ఏడ్చాడు అంటే సాధారణంగా ఏడవడం అంటే ఏంటి ఎవడో వచ్చి మమ్మల్ని తిట్టడం ఏంది రానైనా, ఏంటి ఈ గోలంతా, ఇది మనకొద్దు అనే టైం అనుకునేటప్పుడు మా సార్ ఏం చెప్పిండంటే ఒకటే మాట చెప్పిండ్రు, నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటి అంటే, ఇట్లాగా ఈ లా అనే పదం ఏంటి, దీనికి ఏమన్నా దీని మీద రీసెర్చ్ లాగా చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఈ లంచ్ కొడక లండి కొడక వీళ్ళన్నీ మనం ఏమన్నా తిడితే మళ్ళీ వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యల్ని తిట్టాల్సి వస్తుంది, అక్కడ వాళ్ళు సేవ్ అయిపోతున్నారు, వీళ్ళని తిట్టడానికి ప్రత్యేకంగా తిట్లేం లేవు, మరి మనమేమని తిడదామంటే అది కాకుండా అయిపోతుంది. కాబట్టి ఇది ఏదన్నా ఇది ఇన్ని తిట్లు
ఇన్ని కథలు ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించింది, మహిళల అవయవాలకు సంబంధించింది, మహిళల వ్యక్తిగతకు సంబంధించింది, మహిళల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి తిట్లే వీళ్ళు కనిపెట్టి తిడుతున్నారు మనల్ని. కాబట్టి వీళ్ళని తిట్టడానికి తిట్లు ఏమీ లేవా అని అంటే ఆత్మగౌరవంగా ఫీల్ అయ్యి నేను చాలా బాధపడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పతివ్రతల లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, నీకు తెలుసా అని అడిగారు. అంటే అబ్బాయి నాకు తెలియదు, ఆ పతివ్రతలు ఏంటో నాకు తెలియదు అంటే, నిజంగా తెలియదా అంటే, ఏమో అది నాకు ఏమో అది నా గురించి అది తెలియదు అంటే, ఆ పతివ్రతల లిస్టులో నీ పేరు నుంచి పక్కకు తొలుగు, నీకు చాలా హాయిగా అనిపిస్తుంది, నీకు చాలా హాయిగా అనిపిస్తుంది, అందులో ఉన్నాను. అది నీవు పురుషాది అని ఏమంట పితృస్వామ్య ఆలోచనలు స్త్రీలలో కూడా ఉంటాయి. నేను ఒక పతివ్రతను కాబట్టి వాడు నన్ను లంజాన్ని తిట్టాడు కాబట్టి నువ్వు చాలా ఫీల్ అయిపోతున్నావు, అది పక్క నుంచి తొలగిపో, నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది, అది కూడా ఒక మామూలు వాక్యంలాగా అనిపిస్తుంది అని చెప్పగానే నేను చాలా రోజులు, ఎందుకంటే చాలా రోజులు నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టిందనమాట. అసలు ఇదేంటి సోనియా గాంధీ గురించి రాస్తే తిడతాడు, ఏమంటారు ఒక సినిమా వచ్చింది ఆ రామాయణం మీద, దాని గురించి ఆంజనేయ స్వామి ఏమిటా టికెట్ తీసుకొని థియేటర్లోకి వెళ్ళడం ఏంటి ఇవన్నీ, ఎక్కడ ఏమిటి ఆంజనేయ స్వాముడు ఏంటి వచ్చి కూర్చోవడం ఏమిటి, అవన్నీ ఇవ్వడం, దాని గురించి రాస్తే అది తిడతాడు. అసలు నిన్న వేణు సార్ ఒక మాట అన్నారు, అంటే వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలా సమాధానం చెప్పుకోకూడదు నాకు ఇంతవరకు తెలియదని. అంటే నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైందంటే, మనల్ని ట్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదండి, ఎడ్యుకేటెడ్ ఫెలోసే. చాలా చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరమ పురుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఫేస్బుక్లో వాళ్ళు అలా వాళ్ళ మన మీద ఆ ప్రవర్తన ఉంటుంది కాబట్టి వాళ్ళు పుణ్యపురుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం తెలియదని తెలియదు, అన్నీ తెలిసే పెడతారు, వాళ్ళు కావాలనే పెడతారు. కాబట్టి వాళ్ళకి నేను ఒక సమయంలో వాళ్ళకి అది కాదు సార్ ఇది వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా, అసలు మహిళని ట్రోల్ చేసేటప్పుడు ఏమే గీవే అనే మొదలెడతారు. అదే ఒక పురుషుడు పెడితే అది సార్ ఇది సార్ అని మొదలెడతాడు, వాడు వినకపోతే ఏరా గీరా అని మొదలెడతాడు వాళ్ళతో కూడా. అయితే మేము అట్లా చేసేటప్పుడు మేము ఫస్ట్ సమాధానం చెప్పుకునేటప్పుడు ఎట్లా అంటే, అసలు పోస్టు నేనైతే కొన్ని దూరం వెళ్ళిన తర్వాత నేను పెట్టిన పోస్ట్ ఏంటబ్బా అని ఎత్తుకోవాల్సి వచ్చిన టైం వచ్చింది. అంటే నిజం చెప్తున్నాను, ఆ పోస్ట్కి వాడు పెట్టే దానికి ఏం సంబంధం ఉండదు, నన్నే ఎక్కడికో తీసుకుపోతూ ఉంటాడు, నన్నే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి ఇందుకే నేను ఏం పోస్ట్ పెట్టానా అని నేను ఫస్ట్ పోస్ట్ని ఎత్తుకోవాల్సి వచ్చేది. నాకు అర్థమైంది ఏంటంటే, అసలు వీడికి ఏమి కావాలనే మనల్ని ట్రాప్ చేస్తాడు, మనం చేసే పనిని ఆపేస్తాడు, మన ఆలోచనలు ఆపేస్తాడు, మన భావ వ్యక్తీకరణ ఆపేస్తాడు, మనలో ఉన్నటువంటి ఏమంటారు సంతోషకరం ఏంటంటే అన్నీ కూడా విషాదకరం చేయడానికే వాడు అవన్నీ చేస్తాడనేది నాకు బాగా అర్థమై నేనేం సమాధానం చెప్పడం మానేస్తాను. ఇంకా వాళ్ళకి అవసరం లేదు, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మనం లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అంటే ఇప్పటివరకు కూడా నేను ఇప్పుడు మిత్రులందరూ మనకు తెలిసినప్పుడు వాళ్ళని తిడుతూ ఉన్నప్పుడు వేరే మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు, వాళ్ళు ఎవరి మధ్యలో దూరితే వాళ్ళకు కూడా భజన అవుతుంది. అంటే నేను సరే కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళమైతే ఉండగలం, కానీ చాలా సున్నితమైనటువంటి పాపం వాళ్ళు ఉంటారు, వాళ్ళని సడన్గా ఏదో అలా అనేసారు అనుకోండి, ఓ నీ అమ్మ ఎవడరానే నన్ను ఎంత మాట అన్నదని వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేసి చెప్పాడు, ఆడు నన్ను కూడా తిట్టిండే అని, నిన్ను కూడా తిట్టాడే, ఎవరైనా తిట్టడానికి వాళ్ళు ఉన్నది తిట్టడానికి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు, వాళ్ళని మంచి బలవంతంగా మానసికమైనటువంటి శక్తివంతంగా చేసి ఒక మోడీ అనేవాడు అక్కడ పెట్టినాడు. మరి వాడు తిట్టగా మనల్ని ఏమన్నా ఎత్తుకొని తిరుగుతాడా అక్కడ, ఆహా ఓహో అంటాడా, భజనలు చేస్తాడా? అట్లా లేదే. అసలు వాళ్ళు అలా అన్నప్పుడు మనం ఒక పక్క నుంచి అంతే బలమైనటువంటి సర్కిల్గా మనం తయారు కావాలి, అంతే బలమైనటువంటి మనం ఒక సర్కిల్గా తయారవి మన పోస్టులకి మనం కనీసం ఒక బలమైన ఆలోచనలు మనం పంచుకోవాలి. అంతేగాని వాళ్ళకున్నంత బలం మన దగ్గర లేకపోవడం వల్ల మనం బలహీనలుగా అయిపోతున్నాం. తులసి మేడం అన్నట్లు ట్రోల్ చేయడం మహిళలకి ఎక్కడ చూడడానికి వీలు ఏమంటే మాట్లాడుకోవడానికి ఉన్నటువంటిది, మన భావజాలాన్ని వ్యక్తీకరించుకోవడానికి మనం ఏదైనా రాసింది. నేను ఫస్ట్లో కవితలు అవి రాసేటప్పుడు అంటే ఎవరికైనా వేరే పేపర్ తీసుకెళ్ళి ఇది మంచిగా రాశానండి, ఏం తప్పులు ఉన్నాయా అని చూపిస్తుండేది. తర్వాత దీంట్లో పెడితే అది మంచిగా ఉందో లేదో చెప్పాలి, అక్కడ ఏం తప్పు ఉందో లేదో చెప్పాలి. అంతేగాని
ఏంటి ఆ తిట్లేంటి అసలు, ఆ భయంకరమైన తిట్లు ఇదేంటి ఇట్లా తిడుతున్నారని చెప్పి అసలు బుర్రకే మనకి అర్థం కాదు. కాబట్టి అలాంటి ఉన్నప్పుడు అంటే ఇలాంటి ట్రోల్కి అందరూ కూడా సిద్ధపడాలి. ఇక్కడ ఉన్న మహిళలందరం కూడా మేము ట్రోల్ కావడానికి సిద్ధంగానే ఉన్నాం, మా భావజాలన్నీ కూడా మేము సోషల్ మీడియాలో పెడతాం, మేమైతే రెడీగా ఉన్నామని చెప్పి అందరూ కావాలి. ముఖ్యంగా మహిళలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, చదువుకున్న మహిళల్లో ఫోన్ ఉండేది చాలా తక్కువ మంది, ఆ ఫోన్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా ఉండేది చాలా తక్కువ మంది, ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది చాలా తక్కువ మంది. కాబట్టి ఆ యాక్టివ్గా ఉన్న వాళ్ళలో కొంచెం కొంచెం రాస్తున్న వాళ్ళని సడన్గా మళ్ళీ మన కామెంట్స్ చేస్తున్న వాళ్ళు సడన్గా మిత్రులుగా వచ్చేసి వాళ్ళు ఏదన్నా పెడితే వాళ్ళు సడన్గా హర్ట్ అవుతారు, అందుకని వాళ్ళు రారు. కాబట్టి మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఎక్కడా లేదు, మనమే అర్థం చేసుకొని వీళ్ళు ఇంత భయంకరంగా తిడుతున్నారు కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళకి తగులుతాయి కాబట్టి అందుకే రాలేకపోతున్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఎంత ఎక్కువ మంది మన అభిప్రాయాలు రాయగలిగితే ఎంత అంటే సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మహిళలు నేర్చుకోవాలి, వాళ్ళ అభిప్రాయాలను ఎట్లా పెట్టాలి. వీలైతే ఫేస్బుక్లోనే కాదు ఇన్స్టాగ్రామ్స్ అన్నిట్లో కూడా మన అభిప్రాయాలను విచ్చలవిడిగా పెట్టాలి. అంటే నీకు ఏమొస్తుంది పెట్టాలి, నీకు అంతే, నువ్వు అంతేగాని నువ్వు అసలు విషయం ఏంటి తెలుసా, పాలు ఎలా తోడేయాలి, బట్టలు ఎట్లా ఉతకాలి, కూరలు ఎట్లా వండాలి అన్న వాళ్ళకి అలాంటి ఏం తిట్లు పడవు, మనలాంటి వాళ్ళకే తిట్లు పడతాయి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఉన్న మహిళలు, చదువుకున్న మహిళలు వీలైనంత మంది ఎక్కువ మంది సోషల్ మీడియాను ఉపయోగించుకున్న రోజే ఈ ట్రోలింగ్ అనేది తగ్గుతుంది తప్ప మనం ఎంత భయపడితే అంత రెచ్చిపోతారనే విషయాన్ని మాత్రం మనం గమనించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని థ్యాంక్ యూ.